హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మ క్రియేషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈరోజు ఏంటంటే స్పెషల్ వ్లాగ్. మనం చెట్ల గురించి చెప్దాం. మా ఇంటి దగ్గర ఉన్న చెట్ల గురించి చూడండి, మీరు చూపిస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. చెట్టు చామంతి చెట్టు, మంచిగా పువ్వులు చూడండి ఎంత చక్కగా పూసాయో. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పువ్వులను చూస్తే, మనకి మనసు రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. మీరు కూడా మంచి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇలాంటి పూలు మస్తు వస్తాయి. ఇక మిగతా చెట్లు కనకంబరాలు చెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇష్టం. మా అక్కయ్యకైతే చాలా చాలా ఇష్టం కనకంబరాల పువ్వులు అని అంటే. ఇప్పుడు మా బామ్మది కూడా ఈ పువ్వులను చూపిస్తున్నట్టు చూడండి మీకు, మంచిగా ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కువ లేవు కానీ చాలా బాగుంటుంది. బంతిపూల చెట్లు ఇవి కూడా మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా మంచిగా చాలా గుండ్రగా ఉన్నాయి చెట్లు, మంచిగా అనిపిస్తుంది. మంచిగా పూజకైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ పూల చెట్లు మంచిగా మనకు బాగా పనిచేస్తాయండి. ఇది మనకి సోరకాయ తీగ అన్నమాట. సోరకాయ పువ్వు ఇట్లా ఉంటుంది, మీరు చూసారు లేదా అని మేము ఉరికనే తురకబంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ పూలు ఒక్కొక్కటి చూస్తే అసలు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందో లేదో కామెంట్లో తెలియజేయండి. వివిధ రకాలైన మొక్కల గురించి మేము ఈ వీడియోలో మీకు చెప్తున్నాం. మీకు అర్థమయ్యే ఉంటుంది కానీ నేను సరదాకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మళ్ళీ ఇది కూడా బంతి పువ్వే, ఎంత బాగుంది నిజంగా. చాలా చాలా మంచి అనిపిస్తుంది. ఇవి మన ఇంటి దగ్గర శివుడికి ఇష్టమైన పూలు అన్నమాట. ఇవి చాలా ఇష్టం అంట, పరమశివుడికి బాగా ఇష్టపడాడంట ఆయన ఈ పువ్వులవి. బాగున్నాయి ఇవి కూడా మంచి ఎల్లో కలర్లో. ఇది గోరింట చెట్టు. గోరింటాకు అంటే ఎవరికైనా కూడా ఇష్టమే. ఇట్లా మనం ఊర్లలోకి వెళ్తే ఎవరైనా కూడా గోరింటాకు చెట్లు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి గోరింటాకు పట్టుకొని చక్కగా పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది గోరింటాకు. కోన్స్ కంటే ఇది న్యాచురల్గా అనిపిస్తుంది మనకు, బ్యూటిఫుల్గా. చాలా చాలా బాగుంటుంది. గోరింటాకు కూడా పెట్టుకోండి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు. గణపతి చెట్టు, ఇది మంచి స్మెల్ వస్తుంది. చెవులో మనకి ఏమైనా ఇట్లా ప్రాబ్లం అట్లా ఉంటే చిన్నప్పుడు మనకి ఇట్లా రసం పోస్తారు కదా, కానీ మీరు అలా ట్రై చేయకండి, హాస్పిటల్కి పోండి. మళ్ళీ ఏమన్నా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. జిల్లేడు చెట్టు మీరు ఇప్పుడు చూసేది అన్ననేడికి ఇష్టమైన చెట్టు అంట. ఇది మా అమ్మమ్మ చెప్పింది, మా పిన్ని కూడా చెప్పింది మొన్న. ఇది మనకు చిన్నప్పుడు ఒక గేమ్ ఉండే, తాతని గుండె ఫట్ అనేసి ఆ చెట్టు అన్నమాట. ఇట్లా ఇట్లా అంటే ఆ గుండెని పోయేది అనమాట. నాకు ₹1 ఇట్లా తాతని గుండె ఫట్ అనేవాళ్ళం. ఇది మా బుజ్జి మేకపిల్ల. ఈ ఫెల్లో గాడు మా బామ్మది ఫెల్లో ఫుల్ అల్లరి చేస్తాడంట, తలనొప్పి వస్తుంది ఇక్కడికి వస్తే మాకు. ఇదే అండి బంతి తోట. ఇది మా బంతి తోటలు అన్నమాట. బంతి తోటల్లో ఇట్లా చెట్లు ఉంటాయి, మీకు చూపిద్దామనేసి ఒక చిన్న క్లిప్ పెట్టామండి. అది ఇది రోజ్ చెట్టు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరింట్లోనైనా రోజ్ మొక్క ఉంటుందా. మంచిగా అందరికి ఇష్టమైన పువ్వు ఏంటంటే రోజ్ కదా. ఇది రోజ్ గురించి ఇంకా అయిపోయిందండి ఈ వీడియో. మీకు నచ్చే